ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ను స్వదేశంలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండిలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో దారుణ ఓటమి మూటగట్టుకుంది. గెలిచే అవకాశం ఉన్న ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమిని చేతులారా కొని తెచ్చుకుంది. అంతేకాదు ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి వారి సొంత గడ్డపై పరువు పోగొట్టుకోవడమే కాదు చెత్తరికండు కూడా మూటగట్టుకుంది. బంగ్లాపై దారుణ ఓటమితో తీవ్ర కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ జట్టుకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళితే బంగ్లాతో మొదటి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటైన్ చేసినందుకు గాను పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇరు జట్లకు గట్టి షాక్ ఇచ్చింది ఐసీసీ. పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఫీజులో 30% కోతను విధించడమే కాదు వారికి 6 పాయింట్లను కూడా కట్ చేసింది. దీంతో WTC పాయింట్స్ టేబుల్లో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది. 5వ స్థానంలో ఉండే పాకిస్తాన్ ఒక్కసారిగా వారి పాయింట్స్ 22 నుండి 16కి పడిపోవడంతో, అలానే పీటీసీ కూడా 30.56% నుండి 22.22%కి దిగజారిపోవడంతో వారు టేబుల్లో 8వ స్థానానికి పడిపోయారు. దీంతో పాకిస్తాన్కి ఇప్పటి వరకు మిగిలిన కొద్ది గొప్ప అవకాశాలు కూడా గల్లంతయ్యాయి. వారు ఈ సీజన్ WTC రేస్ నుండి ఇక ఎలిమినేట్ అయినట్లే. మరోవైపు పాకిస్తాన్పై రికార్డు విజయంతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా WTC పాయింట్స్ టేబుల్లో 8వ స్థానం నుండి 6వ స్థానానికి దూసుకువచ్చింది. కానీ వారికి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. స్లో నెట్ రన్ రేట్ కారణంగా వారు 3 WTC పాయింట్లతో పాటు 15% మేర మ్యాచ్ ఫీజును కోల్పోవడం జరిగింది. దీంతో వారి పాయింట్లు 24 నుండి 21కి, అలానే పీటీసీ 40% నుండి 35కి పడిపోవడంతో వారు 6వ స్థానం కోల్పోయి 7వ స్థానానికి దిగజారిపోయారు. ఇక 38.89 పీటీసీ శాతం ఉన్న సౌత్ ఆఫ్రికా 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం అలా సౌత్ ఆఫ్రికాకి కలిసి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించి ఉంటే వారు 5వ స్థానం నుండి టేబుల్లో మెరుగైన స్థానం దక్కించుకునేవారు. అలానే WTC ఫైనల్ రేస్ ఆ జట్టు అవకాశాలు మరింతగా బలపడేవి. అప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా పరిస్థితి కొద్దిగా సంక్లిష్టంగా మారేది. కానీ పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయి మిగతా జట్ల అవకాశాలను దృఢపరిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.